Good evening to everyone. So this is regarding specifically some tips regarding the cyber crime. కొన్ని టిప్స్ ఇస్తున్నాను. ఇది చాలా సైబర్ క్రైమ్స్ ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయి అన్ని స్టేషన్స్లో. ప్రతిరోజు పెరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈసారి ఇంకా చాలా ఎక్కువ బుక్ అయింది. చాలా కేసెస్లో చాలా డబ్బులు కూడా పోతుంది. ఎస్పెషలీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్. సో పబ్లిక్కి కొన్ని రిక్వెస్ట్ ఉంది, కొన్ని అపీల్ ఉంది, ఒక సజెషన్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాంక్స్, ఇది స్పెసిఫికలీ ఇది మనీ ది బ్యాంక్స్ నుంచి ఇది ఓటీపీ ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి. కొంతమంది ఫోన్ చేసి మీకు ఓటీపీ అడిగితే ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి. ఇది బ్యాంక్స్ ద్వారా ది పర్సనల్ క్రెడెన్షియల్స్, ఎనీ పర్సనల్ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, మీ కేవైసీ డీటెయిల్స్, మీ ఓటీపీ, మీ పిన్ నంబర్ దే విల్ నెవర్ ఆస్క్. సో మీ ఇది డీటెయిల్స్ ఎవరికి కూడా ఈ డిస్క్లోజ్ చేయవద్దు. ఇట్ మే బి త్రూ సెల్ ఫోన్, ఇట్ మే బి త్రూ టెలిఫోనిక్ కాల్, ఇట్ మే బి త్రూ ఈమెయిల్స్, ఇట్ మే బి త్రూ వాట్సాప్ మెసేజెస్. సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ బ్యాంక్ అకౌంట్, యువర్ కేవైసీ ఈ డిస్క్లోజ్ చేయవద్దు. తర్వాత ఒక్కొక్కసారి మాకు మెయిల్స్లో లేకపోతే ఈమెయిల్స్లో కొన్ని లింక్స్ వస్తున్నాయి. ఈ లింక్కి ప్రెస్ చేస్తే మీకు రివార్డ్ వస్తుంది, ఈ లింక్కి ప్రెస్ చేస్తే మీకు ఇది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వస్తుంది. సో అన్నోన్ ఫోన్స్ ద్వారా, అన్నోన్ మెయిల్స్ ద్వారా మీకు ఇది మెసేజెస్ వస్తే ఆర్ ఇది హైపర్ లింక్స్ వస్తే ఇది ప్రెస్ చేయవద్దు. దీస్ ఆర్ ఆల్ మెలిషియస్. ఇట్ కెన్ లీడ్ టు సమ్ మాల్వేర్ గెటింగ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ సిస్టమ్. ఇది మీ సెల్ ఫోన్లో లేకపోతే మీ ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో ఒక మెలిషియస్ మాల్వేర్, అది ఒక malicious software which is called as malware or something, or trojan or worm, it is likely to install. So మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పోతుంది. సో డూ నాట్ ప్రెస్ ఆన్ ఆల్ దాట్. తర్వాత ఇది జాబ్కి ఆఫర్స్ కొన్ని వస్తున్నాయి, మీకు జాబ్స్ ఇస్తాము, ఈ జాబ్స్కి ఎంత డబ్బులు స్టార్టింగ్లో ఇస్తే, లేకపోతే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్కి ఆప్షన్స్ ఇస్తున్నారు, ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఎంత డబ్బులు వాపస్ ఇస్తాము, మీకు 50% రిటర్న్స్, 100% రిటర్న్స్. తర్వాత కొన్ని గేమ్స్ లాగా చెప్తున్నారు, ఇది కమిషన్ ఇస్తాము, ఇది కొన్ని టాస్క్ ఇస్తున్నారు, మీరు ఇది 200 డిపాజిట్ చేస్తే మీకు 300, 400 వస్తుంది. సో ఈ ఆల్ దీస్ ఆర్ ఫ్రాడ్ అండ్ ఆల్ దీస్ ఆర్ ఫేక్. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ డూ నాట్ బికమ్ విక్టిమ్ టు దిస్. సిమిలర్లీ ఎనీ జాబ్ ఆఫర్ ఆర్ ఎనీ ఫేక్ కూపన్స్ ఆర్ ఎనీ రివార్డ్స్, ఫేక్ రివార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కేబీసీ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, ఒక ఒరిజినల్ లాగా కనపడుతుంది. సో కౌన్ బనేగా కరోడ్పతి, లేకపోతే మీకు లాటరీ వచ్చింది, ఇది ఎంత అమౌంట్ 10 lakhs. ఈ 10 lakhsకి లాటరీ కోసం ఫస్ట్ మీరు 5,000 ప్రొసెసింగ్ ఫీస్ ఇవ్వండి, తర్వాత జిఎస్టీ ఛార్జెస్ 5,000 ఇవ్వండి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి ఎంత ఇవ్వండి, ఇంత ప్రొసెసింగ్ ఛార్జెస్ ఇవ్వండి, ఇంత వేరే అమౌంట్. సో ప్లీజ్ డోంట్ ఫాల్ ఆల్ దిస్. ఇది మొత్తం అన్నీ ఫేక్ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ బికమ్ విక్టిమ్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెన్ అన్ని వెబ్సైట్స్లో కూడా చాలామంది వెబ్సైట్స్లో పర్చేస్ చేస్తున్నారు, అది ఈ-కామర్స్ నుంచి ఇది చాలా షాపింగ్ చేస్తున్నారు. సో ప్లీజ్ రిలై ఆన్ ద జెన్యున్ వెబ్సైట్స్ ఓన్లీ. ఓకే, ప్లీజ్ ఇది ఒకసారి మళ్ళీ చెకప్ చేయండి. ఈ వెబ్సైట్స్లో ఏం మెటీరియల్ సేల్ చేస్తున్నారో అది వెబ్సైట్స్ జెన్యున్ ఉన్నాయా లేదా అది కూడా సరిగా చూడండి. తర్వాత అది ఎనీ ప్రొడక్ట్ ఉంటే టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ట్రై టు ఆప్ట్ ఫర్ సిఓడి ఆప్షన్, దట్ ఈస్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. So that the money is not lost. Even if the product is not delivered, the money should not be lost. తర్వాత ఇది షాపింగ్కి మాట్లాడుతున్నా, ఇది ఓఎల్ఎక్స్కి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇది ఓఎల్ఎక్స్కి ఫ్రాడ్స్. కొంతమంది ఫేక్ ఆర్మీ మ్యాన్ లాగా చెప్పి ఈ కార్ సేల్ చేస్తాను, ఇది స్కూటర్ ఇది సేల్లో ఉంది, సో అట్లా చెప్పి కొంత డబ్బులు ఫస్ట్ అడ్వాన్స్లో డిమాండ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ద స్కూటర్ ఆర్ ద బైక్ ఈజ్ ఫర్ సమ్ 50,000. సో మాకు 20,000 ఫస్ట్ అడ్వాన్స్ పంపండి. తర్వాత చెప్తారు మీకు ఇప్పుడు కొరియర్లో ఉంది ఆర్ రైల్వేలో ఫ్లైట్లో ఉంది, రైల్వేలో ఆల్రెడీ సెండ్ చేశాను. ఇది మొత్తం ఫేక్ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దిస్. మోస్ట్ ఆఫ్ దిస్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్. తర్వాత ఇది సేల్ నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి కస్టమర్ కేర్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఇది కస్టమర్ కేర్ కూడా ఫాల్స్ కస్టమర్ కేర్ లాగా ఉన్నాయి. ఇది కస్టమర్ కేర్ నుంచి మీకు ఫోన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ సే ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇది మీకు ఇది క్రెడిట్ కార్డ్ బ్లాక్ అవుతుంది, ఆర్ మీ యూపీఐ యాప్ ఉంది ఇది బ్లాక్ అవుతుంది, మీ యోనో యాప్, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్ ఇస్ కాల్డ్ ఎస్ యోనో. సో దే విల్ సే మీ యోనో యాప్ బ్లాక్ అవుతుంది, సో తొందరగా మాకు ఇది డీటెయిల్స్ ఇవ్వండి, మేము సెట్ రైట్ చేస్తాము. సో మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ పిన్ నెంబర్ ఇవ్వండి. డోంట్ డిస్క్లోజ్ ఎనీ పర్సనల్ డీటెయిల్స్ ఆన్ సచ్ ఫోన్ కాల్స్
or on any such emails. తర్వాత వాట్సాప్ గురించి ఇప్పుడు అన్ని మెంబర్స్ చాలామంది వాట్సాప్ యూస్ చేస్తున్నాము, మేము కూడా యూస్ చేస్తున్నాము ప్రతిరోజు. ఇట్ హస్ బికమ్ లైక్ అ యూనివర్సల్ సిస్టమ్ ఫర్ కమ్యూనికేషన్ నౌ డేస్. మోర్ దెన్ ద టెలిఫోనిక్ కాల్, మోర్ దెన్ ద ఎస్ఎంఎస్, వాట్సాప్ ఈస్ బింగ్ యూస్డ్. సో అన్నీ ఇది డౌన్లోడ్ చేస్తే ఇది వాట్సాప్ కూడా కొన్ని ఫేక్ వాట్సాప్ కూడా ఉన్నాయి యాప్స్. సో వెన్ ఎవర్ యు ఆర్ డౌన్లోడింగ్ ఎనీథింగ్, ప్లీజ్ రిలై ఆన్ ద యాప్ స్టోర్. Either rely on the Google App Store or rely on the any Apple iStore. But please make sure that genuine apps should be downloaded. If for WhatsApp also there are some different apps which are not original WhatsApp, but ఈ apps లో కూడా ఇది చాట్ కి ఆప్షన్స్ ఉన్నాయి, SMS కి ఆప్షన్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ కి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. But the security features are not proper. So there is a chance that your personal data can get shared. తర్వాత మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడెక్కడ షేర్ చేస్తున్నారు అది సరిగా చూడండి. మీరు బయట వెళ్తున్నారు, ఒక వెకేషన్స్లో వెళ్తే, లేకపోతే బయట ఒక ఫంక్షన్లో వెళ్తే, సో ఇప్పుడు పబ్లిక్ వాళ్ళకి లొకేషన్స్ ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి మినిట్ షేర్ చేస్తున్నారు. స్పెషలీ ద చిల్డ్రన్, ద యంగ్స్టర్స్, ద స్టూడెంట్స్, ద కాలేజ్ స్టూడెంట్స్, ద స్కూల్ స్టూడెంట్స్. So that is becoming a problem. So please be careful regarding what data you are sharing. మీ పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇది మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది ఫోటోగ్రాఫ్స్ కూడా ఇది జాగ్రత్తగా షేర్ చేయండి. స్పెషలీ స్ట్రేంజర్స్, చాలామంది మీకు ఇది పర్సనల్ పరిచయం లేదు, ఓన్లీ ఇది ఫేస్బుక్ ద్వారా, ఓన్లీ టెలిఫోనికలీ వాట్సాప్ ద్వారా పరిచయం ఉంది. సో మీకు తెలియదు అతను ఎవరు ఆర్ వాళ్ళు ఎవరు. సో వాళ్ళకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేయవద్దు. Do not respond to any unknown messages or any suspicious messages. మీకు ఒక సజెషన్ ఇస్తున్నా, there are no free lunches in the world, so there are no free lotteries, there are no free rewards, there are no free money kind of thing. It will never come. There is no such thing like మీకు ఇది ఒక లాటరీ వచ్చింది 10 lakhs కి, నథింగ్ లైక్ దాట్ ఈస్ దేర్. సో అట్లా మీకు మెసేజెస్ వస్తే కంపల్సరీ మీరు డౌట్ చేయండి. డోంట్ థింక్ దట్ దీస్ ఆర్ జెన్యూన్ మెసేజెస్. అన్నోన్ మెసేజెస్ అండ్ సస్పిషియస్ మెసేజెస్కి విశ్వాసం చేయవద్దు. తర్వాత రిగార్డింగ్ అథెంటికేషన్, ఇది ఇప్పుడు అన్ని చాలా ఫీచర్స్, సెక్యూరిటీ ఫీచర్స్ బాగుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్లో. అదర్ దెన్ యువర్ పిన్, సమ్ టైమ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా కంపల్సరీ ఉంది, లేకపోతే 2 factor ఆర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సిస్టమ్ ఇస్ దేర్. సో ప్లీజ్ గో ఫర్ సచ్ సిస్టమ్స్ సో దాట్ ఇది ఒక్కొక్కసారి మీరు మీ ఫోన్ షేర్ చేస్తే కూడా there is no possibility of other person to check your personal information. So ఖచ్చితంగా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆప్ట్ చేయండి. ప్రైవసీ సెట్టింగ్స్ కూడా సరిగా చూడండి మీరు ఎలా సెట్ చేస్తున్నారు. అండ్ రిస్ట్రిక్ట్ యువర్ యాక్సెస్ ఆఫ్ ద ప్రొఫైల్ పిక్ ఓన్లీ టు యువర్ కాంటాక్ట్స్. దిస్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ వాట్సాప్. మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా, మీరు సరిగా సెట్టింగ్స్ చూడండి. ఈ ఆప్షన్ అవైలబుల్ ఉంది. మీ ప్రొఫైల్ యాజ్ వెల్ as your status. You can restrict who can see your status, who can see your profile pic. So please restrict it to only known persons. So only మీ కాంటాక్ట్స్ వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేయండి, లేకపోతే మీ ఫోటోగ్రాఫ్ కూడా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంది. రిగార్డింగ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ గురించి, ఈ ఏటీఎంస్లో ఇది మీరు యూజ్ చేస్తున్నారు చూడండి. ఏటీఎంలో అప్పుడు మీరు ఒకటి ఉన్నారు, వేరే మనిషి లోపల పెట్టవద్దు. ఇది ఏటీఎం యూజ్ చేసిన తర్వాత మీ కార్డ్ సరిగా చెక్ చేయండి. మీ కార్డ్ ఉంది, వేరే కార్డు ఉంది, అది కూడా సరిగా చెకప్ చేయండి. తర్వాత అది మీకు ఈమెయిల్స్ వస్తున్నాయి కార్డ్ గురించి, క్రెడిట్ కార్డ్ గురించి, డెబిట్ కార్డ్ గురించి, అది కూడా సరిగా చూడండి. ఎలా మీరు రెస్పాండ్ చేయవద్దు అన్నోన్ ఈమెయిల్స్కి, మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వవద్దు. అండ్ వెన్ యూ ఆర్ యూజింగ్ యువర్ కార్డ్, ఎనీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఫర్ ఆన్లైన్ పర్చేసింగ్ ఆర్ షాపింగ్, వీఆర్ పంచింగ్ our material on the website, on that particular email. మేము మొత్తం మా నంబర్స్ షేర్ చేస్తున్నాము. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ షాపింగ్ వెబ్సైట్ షుడ్ బి జెన్యూన్. లేకపోతే మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అవుట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. దెన్ రిగార్డింగ్ ది సోషల్ నెట్వర్కింగ్, ఆల్రెడీ వాట్సాప్ గురించి చెప్పాను. బట్ ఎనీ అదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ నేమ్, యువర్ జెండర్ ఆర్ యువర్ పర్సనల్ అడ్రస్ or your place of occupation, adi muttam details, or even your phone numbers, your personal numbers, your email ID or your banking details, adi muttam share cheyavaddu. And also this networking sites, ఇది క్యాజువల్గా మీ ఇన్ఫర్మేషన్ పెట్టవద్దు ఈ సైట్స్లో. ఒక్కొక్కసారి మాకు ఇది
without intention we are just casually putting our details on the websites. And avoid posting any plannings. సపోజ్ ఇది 5 days తర్వాత నేను బయట వెకేషన్స్ వెళ్తాము, సో అట్లా అడ్వాన్స్లో అట్లా పెట్టవద్దు. ఎందుకు అంటే ఇఫ్ అవర్ సెట్టింగ్స్ ఆర్ నాట్ ప్రాపర్ ఆన్ ద ఫేస్బుక్ ఆర్ ఆన్ ద ట్విట్టర్, అవర్ ఫోన్ నంబర్స్, అవర్ అడ్రసెస్ క్యాన్ బి సీన్ ఈజీలీ. సో మీ ప్లాన్స్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇది వాట్ యు ఆర్ ప్లానింగ్ టు డూ, ఇది నెట్వర్కింగ్ సైట్స్లో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టవద్దు. మీ పాస్వర్డ్స్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టాలి. It should be a password of minimum 8 to 12 characters. Tarvata it should be alphanumeric, there should be capital letters, and there should be special characters. And ee password ekkada kuda raskovoddu, don't rayavaddu, ekkada kuda don't write down on the computer, or don't save it on the mobile phone. Otherwise password kuda leak avvadaniki chance undi. And don't share your password with your friends. That is also important. ఒక్కొక్కసారి casually మీరు షేర్ గా చేస్తే they can take your cell phone and they can use your password for opening and seeing your account. Then ఒక్కొక్కసారి మాకు sextortion కి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇది అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ చేసి వాళ్ళు వీడియో కాల్ కోసం ఇన్సిస్ట్ చేస్తున్నారు. సో పబ్లిక్ కూడా టెంప్ట్ అయితే they are getting into video calls. And then it is becoming a vulgar kind of chat, and the opposite party వాళ్ళు మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. వీడియో రికార్డింగ్ చేసి దే ఆర్ పుట్టింగ్ ద థింగ్ ఆన్ దేర్, తర్వాత థ్రెటన్ చేస్తున్నారు, ఎక్స్టార్షన్ చేస్తున్నారు. ఇది మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేస్తాము, యూట్యూబ్లో షేర్ చేస్తాము. సో దెన్ దే ఆర్ డిమాండింగ్ ద మనీ. సో అన్నోన్ వాళ్ళకి చాట్స్ చేయవద్దు. డోంట్ గెట్ ఇన్ టు ఎనీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ చాట్స్. ఇది వెబ్ క్యామ్ ద్వారా లేకపోతే మీ కెమెరా, ఇది సెల్ ఫోన్ కెమెరా ద్వారా chats చేయవద్దు. Don't get into this kind of vulgar activities. It can put you into serious trouble. And any websites you want to visit, please go to the original websites directly. Have the correct URL. The correct URL type చేస్తే you will be getting the direct website you will get. And అన్ని మంచి అప్డేటెడ్ మీ సెల్ ఫోన్ కి కూడా టైం టు టైం అప్డేట్ చేయండి. Most of the people are using smartphones nowadays. So ఇది smartphones లో కూడా time to time updates వస్తున్నాయి. Every 1 week, 2 weeks, 3 weeks లో updates వస్తున్నాయి. So these are very important. Similarly మీ laptops లో, మీ desktops లో కూడా time to time update చేయండి. Whether it is your operating system, or it may be app, or any other thing. And any public interaction, any on the using the websites or accessing, try to access only through the Wi-Fi at your home. In public Wi-Fi lo sensitive pani cheyavaddu. If you are using a public Wi-Fi, please don't get into the banking transactions. Don't use that for any sensitive work. మీరు ఇంట్లో ఉంటే ఇట్ ఈస్ అ సెక్యూర్ నెట్వర్క్. యువర్ పర్సనల్ వైఫై, ఇట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. లేకపోతే మీ మొబైల్ డేటా ద్వారా చేయండి. ఇఫ్ యు ఆర్ ఇన్ అ పబ్లిక్ డొమైన్, ఇఫ్ యు ఆర్ ఇన్ అ పబ్లిక్ స్పేస్, do not use public Wi-Fi for any banking activities because it is not secure. So these are a few advices from my side. And తర్వాత ఇది పబ్లిక్ కి ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి కొన్ని అడ్వైసెస్ ఉన్నాయి. ఇది సైబర్ నేరాలు జరిగితే 1930 యూనివర్సల్ నంబర్ ఉంది. ఈ నంబర్ డయల్ చేస్తే మీకు కొంచెం డీటెయిల్స్ అడుగుతారు. ఇది ఎప్పుడు ఎలా జరిగింది, ఏ నంబర్లో డబ్బులు పోయింది, ఎంత డబ్బులు పోయింది. సో దే విల్ ఆస్క్ ఆల్ ద డీటెయిల్స్, సెల్ ఫోన్ నంబర్. ఇది మీరు తొందరగా కంప్లైంట్ ఇస్తే డబ్బులు కూడా బ్లాక్ చేయడానికి అవకాశం ఉంది. అదర్ దాన్ దాట్, దెర్ ఈస్ ఆల్సో వన్ సైబర్ క్రైమ్, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ cybercrime.gov.in. I repeat, www.cybercrime.gov.in. సో ఈ పోర్టల్ యాక్సెస్ చేసి ఇక్కడ కూడా మీరు మీ ఇంపార్టెంట్, మీ రెలివెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మొత్తం డబ్బులు కూడా బ్లాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదర్ దెన్ దాట్, ద రెగ్యులర్ 100 నంబర్, ఇది డయల్ 100 నంబర్ ఉంది. అన్ని పోలీస్ స్టేషన్స్కి లోకల్ పోలీస్ వాళ్ళు రెస్పాండ్ చేస్తారు. అండ్ తొందరగా మా పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్ ఎక్కడ కూడా మీరు ఉంటే మాకు తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ కెన్ గివ్ ద కంప్లైంట్ టు ద లోకల్ పోలీస్ స్టేషన్. వీ విల్ బుక్ ద కంప్లైంట్, ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ మీకు సహాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. In non-financial cases, any harassment cases or any woman-related crime or any cyber stalking or any identity theft or any impersonation or any cheating, so దాని గురించి కూడా మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. We will book the case and we will
try to detect the case and do whatever best is possible. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఎందుకంటే ఇప్పుడు అన్ని పబ్లిక్ చాలా సెల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఫోన్, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఇంటర్నెట్. వీఆర్ లివింగ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ, బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో వీఆర్ ఆల్సో సపోజ్ టు హ్యావ్ అ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సొసైటీ. ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ మేము పెడుతున్నాము, బట్ మేనేజింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఫ్యూ టిప్స్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.